దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా సత్య సంపూర్ణుడు, మన తండ్రియును రక్షకుడునైన యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలో దైవవాక్కు అనే ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క వాక్య భాగాల ద్వారా మీరు ఆశీర్వదించబడతా ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాము. మా కొరకు పరిచర్య కొరకు ప్రార్థన చేయాలని తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము కొరకు ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుని ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడినని చెప్పాను. ఈ వాక్య భాగాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ వ్రాయబడి ఉంది కదా, క్షమించండి మీరు క్షమించబడతారని. చాలా సందర్భాల్లో మనము క్షమాపణ అనే దానికి ఇష్టపడం. ఎందుకంటే మనకున్నటువంటి అహం అడ్డొస్తుందండి. క్షమించటం వల్ల ఒకవేళ మనం చీప్ అయిపోతామేమో, క్షమించటం వల్ల మనం తక్కువ వారి కింద అయిపోతామేమో అనేటువంటి భావన కలుగుతూ ఉంది. క్షమించకుండా ఉంటే నేనే హెచ్చుగా ఉంటాను అనేటువంటి ఒక ఆలోచన. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, క్షమించాలి. దేవుని పిల్లలుగా మీరు పిలువబడుతున్నారు కనుక మీరు తప్పకుండా ఇతరులను క్షమించేటువంటి స్వభావం కలిగి ఉండాలి. మరి యేసు ప్రభు వారి గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన హింసించే వారిని క్షమించినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క బోధనలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో ఆయన క్షమాపణను ఎత్తి చూపించినట్లుగా, క్షమాపణకు పెద్దపీట వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది ఈ దినం దేవుని బిడ్డలని చెప్పుకుంటా ఉన్నారు, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నారు, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు, చాలామంది పరిశుద్ధాత్మ అనుభవాలు కూడా కలిగి ఉన్నారు. కానీ చాలామంది హృదయాల్లో ఆ క్షమాపణ లేని పరిస్థితి అలాగే ఉండిపోయిందండి. ఎప్పుడైతే క్షమించలేనటువంటి స్వభావం మనం కలిగి ఉన్నామో దేవుడిచ్చేటువంటి స్వాతంత్రాన్ని మనం అనుభవించలేము. క్షమించలేనటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉంటే గనక మన శరీరంలో కూడా ఎన్నో రుగ్మతలు, ఎన్నో బలహీనతలు మనం అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా మానసికంగా సరిలేని పరిస్థితులు అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి గమనించండి, ఎప్పుడు కూడా మనం వాడేటువంటి మొబైల్ ఫోన్ గురించి మనం ఆలోచన చేస్తే ఆ మొబైల్ ఫోన్లో ఒక్కొక్కసారి అది హ్యాంగ్ అయిపోయినటువంటి పరిస్థితులు కనబడతాయి. ఎందుకు అంటే అందులోకి వచ్చినటువంటి మెసేజ్లు, వీడియోస్ అన్నీ కూడా మనము డిలీట్ చేయకుండా అలాగే ఉంచినట్లయితే ఆ డేటా అంతా ఫిల్ అయిపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడైతే అలా జరిగిందో అది మనకు సరిగా ఉపయోగపడదు. అలాగే మన యొక్క హృదయంలో కూడా అనవసరమైనవి, అవి దాచుకోవాల్సిన అవసరం లేదు, ఉంచుకోవలసినటువంటి అవసరం లేదు, వాటి వల్ల మనకి ఏ ప్రయోజనం లేదన్నప్పుడు అటువంటివన్నీ కూడా మనం డిలీట్ చేస్తూ ఉంటే గనక మన హృదయంలోకి రక్షణానందం వస్తుంది, మన హృదయంలోకి ఒక సంతోషం వస్తుంది. దేవుడు మనతోటి మాట్లాడతాడు, దేవుడు మనల్ని దర్శిస్తాడు. కాబట్టి ఇది చాలా చిన్న విషయమే, కానీ చాలామంది ఈ విషయంలో తప్పిపోతూ ఉన్నారు. చాలామంది ఈ విషయంలో దేవునికి వ్యతిరేకులుగా మారుతూ ఉన్నారు. దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని పిల్లలమని చెప్పుకుంటూ దేవుని యొక్క బోధనలు అనుసరించలేనటువంటి వారుగా ఉన్నారు. దయచేసి గమనించండి, క్షమించండి, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం నాయనా. ఈ వాక్య భాగాలు వింటూ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మేము నీ పిల్లలుగా పిలువబడుతూ ఉన్నాము అయ్యా. నీ బోధనలు అనుసరించే వారిగా మమ్మల్ని ఉంచమని అడుగుచి ఉన్నాం దేవా, నీకు స్తోత్రాలు. చాలా కుటుంబాల్లో సమాధానం లేదు, నెమ్మది లేదు ప్రభువా. ఎందుకంటే క్షమించే స్వభావం లేక ఒకరి మీద ఒకరు వైరాలు, ఒకరి మీద ఒకరు ద్వేషాలు పెంచుకొని మానసిక ఆనందాన్ని, అంతేకాకుండా శారీరక మరి ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటూ ఉన్నారు, ఆధ్యాత్మిక ఎదుగుదలను కూడా పాడు చేసుకుంటూ ఉన్నారు నాయన. ప్రతి ఒక్కరితోటి మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరూ మీలాగా క్షమించే స్వభావాన్ని కలిగి ఉండి
నాయనా ముందుకు సాగుటకు సహాయము దయచేయమని నజరేయుడైన యేసు దివ్యనామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్.